పుత్రా, జాగ్రత్తగా విను. ఈ సృష్టి అంతా ఒకే నియమంపై నడుస్తోంది. అది కర్మ యొక్క అచంచలమైన నియమం. నీవు చేసినది ఏదీ ఈ విశ్వానికి కనిపించకుండా పోదు. నీవు చెప్పిన ప్రతి మాట, నీ మనసులో మెదిలిన ప్రతి ఆలోచన, నీ చేతులతో చేసిన ప్రతి కార్యం అన్నీ కలిపి ఒక విత్తనములా తయారవుతుంది. ఆ విత్తనం నిశ్శబ్దంగా రేపు కాలం వచ్చినప్పుడు అది తప్పకుండా మొలకెత్తుతుంది. పుత్రా, నీవు ప్రేమతో నాటిన విత్తనం నీ జీవితం శాంతిని పండిస్తుంది. నీవు ద్వేషంతో విత్తితే అది నీకే బాధగా తిరిగి వస్తుంది. ఇతరులను మోసం చేసి గెలిచానని అనుకోవద్దు పుత్రా. ఎందుకంటే కర్మ ఆలస్యం చేస్తుంది గాని ఎప్పటికీ మరిచిపోదు. నీ కన్నీళ్లకు కారణం నీవే కావచ్చు, నీ విజయానికి మూలము నీవే కావచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న మార్గం నీ నిర్ణయాల్లోనే దాగి ఉంది పుత్రా. కాబట్టి ఈ క్షణం నుంచే జాగ్రత్తపడు. నీ ఆలోచనలను శుద్ధి చేసుకో. నీ మాటలకు బాధ్యత వహించు. నీ కార్యాలకు ధర్మాన్ని కలుపు. ఎందుకంటే ఈరోజు నీవు వేసే ప్రతి విత్తనమే రేపటి నీ భవిష్యత్తు రూపం. దైవం శిక్షించదు పుత్రా, కర్మకు ఫలితం మాత్రమే ఇస్తుంది. పుత్రా, ఎన్నాళ్లయిందో నీ కళ్లలో ఆ జ్వాల కనిపించి, నీ లక్ష్యం, నీ కల ఎప్పుడో నీ మనసులో నుండి జారిపోయింది. నీవు ఒకప్పుడు గొప్ప కలలు కనేవాడివి. నిన్ను సవాలు చేసిన ప్రతి సమస్యకు ఎదురొడ్డి నిలిచేవాడివి. కాని ఇప్పుడు నీ దృష్టి మరలిపోయింది పుత్రా. నీ నడవడిక అప్రయత్నంగా ఆగిపోయాయి. పుత్రా, నేను మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రపంచం నిన్ను నడిపించడానికి కాదు, నీవు ఈ ప్రపంచాన్ని మార్గం చూపడానికి పుట్టినవాడివి. ఇప్పుడు పుత్రా, ఇదే సమయం. మళ్ళీ నీలోని శక్తిని వెతుక్కోవాలి. నీలోని జ్ఞాపకాలను మేలుకొలుపుకోవాలి. ఒకప్పుడు నిన్ను భయపెట్టిన చీకటి ఇప్పుడు నీ ముందే నమస్కరిస్తుంది. ఎందుకంటే నీవు లేచితే ఆ చీకటి కరిగిపోతుంది. పుత్రా, భయపడకు. ఇది నీ సమయం. నీ ప్రయాణం మళ్లీ మొదలైంది. ప్రియమైన పుత్రా, నీవు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, నీ అంతరంగంలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తి నీకు దైవం ప్రసాదించిన వరం. నీవు నమ్మకాన్ని కోల్పోతే నీలో ఉన్న ఆ శక్తి నిద్రిస్తుంది. కాని నీవు దైవాన్ని విశ్వసిస్తే ఆ శక్తి మేల్కొని నీకు దారి చూపుతుంది. పుత్రా, జీవితం ఎప్పుడూ సవాళ్లతో నిండి ఉంటుంది. ఆ సవాళ్లు నీకు అడ్డంకులుగా కనిపించవచ్చు, కాని వాస్తవంలో అవి నీ బలాన్ని పెంపొందించడానికి వచ్చిన అవకాశాలు పుత్రా. పుత్రా, ఒక్కటి తెలుసుకో, పర్వతాన్నెక్కే ప్రయాణం కష్టమైనదే, కాని శిఖరంపై చేరినప్పుడు అనుభవించే ఆనందం అమోఘమైనది. జీవితంలో జరిగే పరిస్థితులు కూడా అలాగే పుత్రా. నీ కష్టాలు నీ విజయానికి మార్గదర్శకాలు. వాటి వల్ల నీ ఆత్మ మరింత దృఢమవుతుంది. వాటితో నీ మనసు మరింత స్థిరమవుతుంది. కనుక పుత్రా, ధైర్యంగా ముందుకు సాగు. ఏ క్షణంలోనూ నీవు ఒంటరిగా లేవు. నా అనుగ్రహం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. నీ ప్రతి అడుగులో నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంటుంది. పుత్రా, కొంతమందికి అన్యాయం జరిగినప్పుడు కోపం, ఆగ్రహం, ప్రతీకారం అని అగ్నులు లోపల రగులుతాయి. కాని ఆ అగ్ని శత్రువును కాల్చదు పుత్రా, ముందుగా నీ హృదయాన్నే కాల్చుతుంది. పుత్రా, నీవు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది. న్యాయం ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది గాని అన్యాయం ఎప్పటికీ గెలవదు. ప్రతీకారం తక్షణ సంతృప్తి ఇస్తుంది, అయితే అది శాశ్వత శాంతిని దోచుకుంటుంది. అందుకే పుత్రా, ఆగ్రహాన్ని కాదు, ఓర్పును ఆశ్రయించు. నీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోవచ్చు, నీ నిశ్శబ్ద బాధను లోకం అర్థం చేసుకోకపోవచ్చు. కాని ఒకటి గుర్తుంచుకో, ప్రతి అన్యాయాన్ని దైవం చూస్తోంది. ప్రతి క్షణం నీ పక్కనే నేను సాక్షిగా ఉన్నాను. నీవు మౌనంగా ఉన్న ప్రతిసారి నీ సహనం ఒక ప్రార్థనగా మారుతుంది. నీ నమ్మకం ఒక శక్తిగా రూపుదిద్దుకుంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది పుత్రా. కాలమే న్యాయాధిపతి. నిజం స్వయంగా వెలుగులోకి వస్తుంది. ధర్మం దాని స్థానాన్ని తిరిగి దక్కించుకుంటుంది. ఆ రోజున నీవే వెనక్కి చూసి నవ్వుటావు.
నేను ఆగ్రహానికి లోను కాలేదు, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు అని. అప్పుడే నీవు తెలుసుకుంటావు పుత్రా, నీ సహనం నీకు అఖండ బలాన్ని ఇచ్చిందని, నీ నమ్మకం నేను అపజయం నుండి అభ్యుదయానికి తీసుకెళ్ళిందని. నీవు ఒంటరిగా లేవు, నీ ప్రతి శ్వాసలో నేను నీతోనే ఉన్నాను.